టుడే టాపిక్ వచ్చేసి మెయిలింగ్ అనమాట. సో మెయిలింగ్ ఎలా చేద్దాం చూపిస్తాం. సో మెయిలింగ్లో మెయిలింగ్ సో ఫస్ట్ మెయిలింగ్ అనే ట్యాబ్లో ఎన్వలప్స్ అంటే ఏమి? ఎన్వలప్స్ అంటే మనకి పోస్ట్ ఆఫీస్ ద్వారా ఫ్రమ్ టు అడ్రస్ రాస్తాం. ఐడియా ఉంది కదా మీకు? ఫ్రమ్ అంటే ఎవరిది? మనది. టు అంటే వాళ్ళది. సో ఎన్వలప్స్ ఎలా తయారు చేస్తారంటే చూద్దాం. ఎన్వలప్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇలా డెలివరీ డెలివరీ అడ్రస్, ఫ్రమ్ అడ్రస్, రిటర్న్ అడ్రస్ అంటే మనది. రిటర్న్ అంటే మనది, డెలివరీ అడ్రస్ అంటే వాళ్ళది. ఇప్పుడు సపోజ్ మీది ఉంది. రిటర్న్ మనది, డెలివరీ అడ్రస్ వాళ్ళది. తర్వాత ఆలూరు, కర్నూలే కదా మీది? కర్నూలు డిస్టిక్. పిన్ కోడ్ ఎంత? 518 సంథింగ్ ఎంత, 003 అనుకుందాం, 5. ఓకేనా? ఇక్కడ యాడ్ టు డాక్యుమెంట్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఇది ప్రింట్ తీసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఓకేనా? సో ఇది ఎన్వలప్ కవర్ అనమాట. మీరు గమనిస్తే చూసింటారు మీరు. ఎన్వలప్ కవర్స్ అని మనకి బుక్ షాప్ లో దొరుకుతాయి. ఇది ఫ్రమ్ అడ్రస్, ఇది ట్రూ అడ్రస్. ఫ్రమ్ అంటే మనదే కదా, టూ అంటే వాళ్ళది. ఇక్కడ ఏముంటది అంటే నేను ఇంతకుముందు చెప్పింటాను కదా, అది ఆల్రెడీ ఉంటుంది అనమాట. డెలివరీ అడ్రస్ మారుతుంది. మనము ఇక్కడ నుంచి మనము ఆన్లైన్లో సర్వీస్ చేస్తున్నామంటే ఇక్కడ నుంచి పంపించేది ఇంకా అది ఫిక్సే కదా. డెలివరీ అంటే మారుతూ ఉంటుంది, ఒక్కొక్క కస్టమర్కి ఒక్కొక్కరు పంపించాలా, లత కాకుండా ఇంకోటి ఇంకోటి ఇట్లా. సో అట్లా అనమాట. ఓకేనా? ఇది ఎన్వలప్ ఎన్వలప్ కవర్స్ మీద ప్రింటింగ్ ఇట్లా ఇస్తారు. ఇది ఓకే. నెక్స్ట్ ఇట్లే వస్తుంది. అంటే ఆ సైజు తగ్గట్టు పెట్టాలి మనం కవరు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి లేబుల్స్. సో లేబుల్స్ అంటే లేబుల్స్ మీద క్లిక్ చేస్తాను. ఇప్పుడు మనకి అడ్రస్, ఇప్పుడు మన అడ్రస్ ఒక పేజీకి అంటే ఇప్పుడు 30 కాపీలు పంపిస్తున్నాం అనుకుందాం. 30 కాపీలు కస్టమర్స్కి పంపిస్తున్నాము. ఆ కస్టమర్స్ 30 ఫ్రమ్ అడ్రస్ మనదే కదా, టూ అడ్రస్ అంటే వాళ్ళది. సో ఫ్రమ్ అనేది ప్రతి చోట అతికియాలి. అట్లా డాక్యుమెంట్కి అట్లా ఎన్ని అతికియాలి? 30 పార్సల్స్కి అతికియాలి. సో మనం ఏం చేస్తాము, ఒకసారి రాస్తే చాలు, అవి 30 ప్రింట్ అవుతాయి లేబుల్స్ లాగా. లేబుల్స్ అంటే మీకు ఐడియా ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ పోతే వాడు స్టిక్కర్ ఇస్తాడు అంటించుకోమ్మా అని, వాటిని లేబుల్స్ అంటారు. సో ఆప్షన్స్ వచ్చేసి పర్ పేజీకి 30 రావాలి. 30 రావాలి అంటే ఓకే అని కొట్టేసి ఇక్కడ న్యూ డాక్యుమెంట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే చూడండి, సో పేజీకి 30 వస్తాయి. ఇవి మనం ప్రింట్ తీసుకొని అతికించుకోవచ్చు. అర్థమైందా? సో ఇది లేబుల్స్ అంటారు. ఎన్వలప్ వచ్చేసి అది. ఎన్వలప్ వచ్చేసి మనకి ప్రింట్ ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్. ఇది వచ్చేసి ఇది. ఓకేనా? అర్థమైంది? అది ఎన్వలప్స్ లేబుల్స్. నెక్స్ట్ వచ్చేసి మెయిలింగ్. సో మెయిలింగ్ చాలా జాగ్రత్త విను. ఇక్కడ మెయిలింగ్ అనే ట్యాబ్లో ఫస్ట్ మెయిలింగ్ అంటే ఏమి? మెయిలింగ్ అంటే ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ అనేది, హ్యాపీ సంక్రాంతి అనేది, హ్యాపీ భోగి అనేది నేను 10 మందికి పంపించాలి ఒకేసారి. ఓకేనా? 10 మందికి పంపించాలంటే మెయిలింగ్ యూస్ చేయాలి. సో ఇప్పుడు ఇది సెలెక్ట్ రిసిప్ట్స్, దీని మీద టైప్ ఇన్ న్యూ లిస్ట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఈ ఇక్కడ టైటిల్, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, కంపెనీ, అడ్రస్ లైన్, సిటీ, ఇవన్నీ వస్తాయి. మనకి ఇవన్నీ అవసరం లేదు, తీసేయాలి. మనకి జస్ట్ ఏంది, నేము, ఫాదర్ నేము, అడ్రస్, పిన్ కోడ్, సెల్ నెంబర్, చాలు. అవి పెడదాం. సో కస్టమైజ్ కాలం మీద క్లిక్ చేయాలి.
క్లిక్ చేసి ఫస్ట్ ఇవన్నీ డిలీట్ చేయాలి. డిలీట్ చేయాలంటే డిలీట్ ఎస్, 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 అట్లా అన్ని తీసేయాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఏమేమి యాడ్ చేయాలి? ఫస్ట్ నేమ్ కదా, సో నేమ్, ఓకే. మళ్ళీ ఇంకోటి యాడ్ ఫాదర్ నేమ్, ఓకే. మళ్ళీ యాడ్ మదర్ నేమ్ పెడితే పెట్టచ్చు, లేదంటే డైరెక్ట్ మనం ఏం చేస్తాం, అడ్రస్ పెట్టేద్దాం. అడ్రస్, ఓకే. పిన్ కోడ్, పిన్ కోడ్, ఓకే. నెక్స్ట్ సెల్ నెంబర్, సిటీ, మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. నేను వచ్చేసి నీకు పెట్టేసి ఓకే చేసేస్తాను. ఓకేనా? ఇక్కడ ఓకే అని కొట్టేసి, సో ఇక్కడ ఫస్ట్ నేమ్ ఏమి లత, ఫాదర్ నేమ్ వచ్చేసి వెంకటేష్, వెంకటేష్. అడ్రస్ వచ్చేసి ఆలూరు, పిన్ కోడ్ వచ్చేసి 12345, సిటీ వచ్చేసి కర్నూలు. ఓకేనా? ఇంకోటి యాడ్ చేయాలి. ఇప్పుడు లతకి అయిపోయింది కదా, వాళ్ళ ఫ్రెండ్కి యాడ్ చేయాలి. న్యూ ఎంట్రీ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ న్యూ ఎంట్రీ, కర్నూలు, ఓకే. మళ్ళీ ఇంకోటి నెక్స్ట్ కుమార్, రమేష్, నంద్యాల్, ఓకేనా? మరి ఇంకోటి ఇంకోటి ఏముంది, మన ఇష్టం. సరే ఇక్కడికి చాలండి. ఇక్కడ అయిపోయింది కదా, మనం డేటా లిస్ట్ ఓపెన్, కాంటాక్ట్స్ సేవ్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఓకే మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఈ ఫైల్ని మనము ఒక చోట స్టోర్ చేసుకోవాలి. ఓకేనా? ఏమని స్టోర్ చేసుకుంటున్నాను, లిస్ట్ అనేది స్టోర్ చేసుకుంటున్నాను. సేవ్. ఇక్కడ ఇవన్నీ అన్హైడ్ అయిపోయినాయి, వచ్చేసినాయి. ఇక్కడతో అయిపోయింది. మనం ఏం చేసాం, ఫస్ట్ టైప్ ఏ న్యూ లిస్ట్ తీసుకొని అక్కడ పోయి డేటా అంతా క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు మెసేజ్ పంపించాలి కదా వాళ్ళకి. ఏమన్నా పంపించాలా మెసేజ్, హ్యాపీ న్యూ ఇయర్ అని పంపించాలా. సో ఎట్లా చేస్తాం, వర్డాట్లో వెళ్ళి ఓ స్టైల్ తీసుకుంటాను. ఇక్కడ హ్యాపీ న్యూ ఇయర్, లేదంటే హ్యాపీ సంక్రాంతి, మన ఇష్టం. ఓకే మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇలా వస్తుంది కదా. సో మనం కొంచెం పెద్దగా చేసుకొని, ఇది మిడిల్లో రావాలి కాబట్టి మనకి టెస్ట్ ర్యాపింగ్ మీద క్లిక్ చేసి టైటిల్ మీద క్లిక్ చేస్తే అది మూవ్ అవుతుంది ఎక్కడికైనా. ఓకే. ఇక్కడ ఇక్కడ నేమ్, తర్వాత ఫాదర్ నేమ్, ఏమేమి ఇచ్చినాం, ఇంకా అడ్రస్, ఇంకా సిటీ, పిన్ కోడ్ ఇచ్చాం అనుకుంటా, పిన్ కోడ్ అండ్ సిటీ, అంతే కదా. ఇప్పుడు ఇవన్నీ ఫీల్డ్ సెట్ చేసిన ఎవరెవరికి పంపించాలి ఏమనేది. ఓకేనా? మెయిల్ లింక్ వచ్చేసి ఒకసారి ప్రివ్యూ చూసుకుందాం, కరెక్ట్ ఉన్నాయా లేదా. ఇప్పుడు నేమ్ కాడ ఇక్కడ ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్ అని ఉంది కదా, ఇన్సర్ట్ మీద క్లిక్ చేసి నేమ్ కాడ నేమే పెట్టాలి. ఫాదర్ నేమ్ కాడ ఫాదర్ నేమే పెట్టాలి. అడ్రస్ కాడ అడ్రస్సే పెట్టాలి. మరి పైది కింది పెట్టకూడదు. పిన్ కోడ్ కాడ పిన్ కోడే పెట్టాలి. సారీ, అడ్రస్ పోయింది కదా, అడ్రస్ అయిపోయింది. ఇప్పుడు పిన్ కోడే పెట్టాలి. సిటీ కాడే పెట్టాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఎన్ని క్రియేట్ చేసినాం, 4 క్రియేట్ చేసాము. ఒకసారి చూసుకుందాం, ఫస్ట్ ఎవరు ఉన్నారో చూసుకుందాం. సో ప్రివ్యూ మీద క్లిక్ చేద్దాం. ప్రివ్యూ మీద క్లిక్ చేస్తే లత, వెంకటేష్, ఆలూరు, 123 కర్నూలు. ఓకేనా? ఇది ఎగ్జాక్ట్ ఫార్మాట్ అన్నమాట. పైది కిందిది పెట్టినా కిందిది పైది పెట్టినా మారిపోతుంది ఫార్మాట్. సో కాబట్టి ప్రివ్యూ చూసుకున్నాం కదా. ఇప్పుడు డైరెక్ట్గా ఏం చేయాలంటే ఫినిష్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఎడిట్ ఇండివిజువల్ డాక్యుమెంట్, దాని మీద క్లిక్ చేయాలి. ఆల్ క్లిక్ చేస్తే లత అయిపోయింది, ప్రేమ్, కుమార్, నేమ్ ఇవ్వలే అక్కడ. సో అయిపోయింది. నేమ్ ఇవ్వకుండా డైరెక్ట్ ఖాళీ వదిలేసినాం. గుర్తుకుందా, ఐడియా ఉందా మీకు? చాలే అని వదిలేసిన, అందుకు అది ఏం చేసింది, ఎంటీ తీసుకుంది, ఏం తీసుకోలే. మనం కావాలంటే మనం టైప్ చేసుకోవచ్చు. అర్థమైందా మెయిన్? మళ్ళీ చెప్తాను, ఇది క్లోజ్ చేస్తాను.